చెప్తున్నారు. మాకు డౌట్ వచ్చింది, మరి ఇంకా ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పి ఇంకొక చోట పోయాం. అక్కడ 21 ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఉంటే అక్కడ పోయి చూస్తే 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి. ఒక్క నిమిషం, ఇది ఒక్కసారి ఆపమ్మ. ఇది బూత్ నెంబర్ 125, ఒకటే ఇంట్లో 23 ఓట్లు. మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం. ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు, మా పార్టీ కార్యకర్తలకి, ఈ 23 ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు. అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము. వాళ్ళిద్దరు చెప్పి ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి. ఆయన ఏరియాలో మొత్తం సుపరిచితులు. కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్న అంటే ఒక 15 ఇయర్స్ తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి. సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉన్నట్టు ఆయనకే తెలియదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం 23 ఓట్లు ఉన్నాయని చెప్తుంది. ఆ 23 ఓట్లు ఎవరివో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు. ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది. అది కూడా ప్లే చేయండి. ఇల్లు 80 గజాలు, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి వెళ్ళి అడిగి చెప్పింది. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు ఎవరూ తెలియదు, వీళ్ళు ఎవరు కూడా తెలియదు, ఈ ఓట్లు అసలు లేదు, సంబంధం లేదు. నాట్ అ సింగిల్ ఓటర్ హూ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ హౌస్ ఇన్ బూత్ నెంబర్ 125 is known to the owner. These are pretty much fake votes, non-existent votes, complete subversion of electoral process, complete collusion at the grassroots level between BLOs and Congress party leaders. I'll show you another example. Next. Now this is a classic example. So this is house number 118. This house belongs to a Congress leader. I did not want to name him and shame him, so I left it at that, but you can verify and inquire. House number 118, it belongs to a Congress leader. 32 fake votes. 32 fake votes in this one house. Now let me show you some interesting things here. See here, if you see, ఇక్కడ మీరు చూస్తే ఈ హౌస్ నెంబర్ 118లో ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన ఇల్లు ఇది. 32 ఫేక్ ఓట్లు రిజిస్టర్ అయినాయి. ఎవరెవరు ఉన్నారు ఇంట్లో అని చెప్పి మేము వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్ కూడా తీసి చూసినాం. వీళ్ళెవరు ఏంటి ఇంట్లో ఉండే ఓటర్ లిస్ట్లో ఉండే పేరు. యూ షుడ్ సీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్, one gentleman whose name has appeared, as you can see, he was registered as a voter in Devarakonda, Miryala Ashok. Father is Miryala Sattaya Garu. He is a resident of Devarakonda. He has a vote in Devarakonda as per 2024. 2024లో మిరియాల అశోక్ గారికి అక్కడ ఓటు ఉంది దేవరకొండలో. మొన్న సెప్టెంబర్ 2 రోజు ఒకటే రోజు 1000 ఓట్లు యాడ్ చేశారు. ఒక్కటే రోజు మిరియాల అశోక్స్ నేమ్ వాజ్ యాడెడ్ in this particular house. I think the more interesting thing here is Miryala Ashok now has 2 votes. Oka vote Devarakonda undi, rendo vote Jubilee Hills lo ee house number 118 lo undi. Venkatesh Bikkina oka vote emo ayanaki mari Malkajgiri Khairatabad lo undi. Unko vote emo Jubilee Hills lo undi, ide intlo undi. Moododi Ramesh okari vote emo variki Nagar Karnool lo undi, Gadwal lo undi constituency. ఇప్పుడేమో వారి ఓటు ఒకటే రోజు 1000 సంఖ్యలో రాయించిన ఓట్లలో రమేష్ గారు, వెంకటేష్ గారు, మిరియాల అశోక్ గారు ముగ్గురిది కూడా మొన్న రాయించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇట్లాంటి ఓట్లు 2000 ఓట్లు నేను మేము లిస్ట్ ఇచ్చాం. డ్యూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వేర్ పీపుల్ హ్యావ్ మోర్ దెన్ 1 ఓట్. ఇట్లాంటి 2000 ఎగ్జాంపుల్స్ వీ గేవ్ దెమ్. అండ్ వీ ఆల్సో టోల్డ్ ద ఎలక్షన్ కమిషన్ దట్ 2000 is as per our research, as per our groundwork. There could be many more. These are 2 ID cards. The important thing here is, please look at the ID card on the top. Ashok Miryala, he has a epic number. Paina చూస్తే మీరు ఏది దేవరకొండలో ఉన్నప్పుడు ఏంటది WCA WKH 2089697 ఒకటి, ఇంకోటి TIC 1081066. These 2 are valid ID cards now. Likewise, Venkatesh Bikkina, 2 cards, WKH 2089788, TDZ 0645020. Ramesh, again, 2 distinct epic ID cards, same person
having multiple votes. Next. ఇట్లా ఒకటే ఇంట్లో 36. ఇక్కడ ఒక నిమిషం ఆపండి. Now this is a very interesting example. So we contacted one of the gentlemen. This person, his name is Goguri Srinivas Reddy. He is a resident of Sirisila, my constituency, my assembly constituency. So I was surprised that one gentleman called Srinivas Reddy, whose father's name is Ella Reddy, has all of a sudden appeared in Jubilee Hills. So his vote was registered in Sirisila constituency. His epic number is ATM 0460691, and on 2nd September his name was also included in Jubilee Hills. So our team went to him. They said, did you register in Jubilee Hills? Did you shift your vote to Jubilee Hills? This was the question we asked. Please listen to his answer. నమస్కారం అండి, నా పేరు గోవూరి శ్రీనివాస్ రెడ్డి, మా తండ్రి పేరు ఎల్లారెడ్డి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామము. జూబ్లీహిల్స్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో విని వార్తల్లో విని షాక్ అయ్యాను. అసలు నా పేరు అక్కడ ఉండడం ఏందని. నేను పుట్టింది పెరిగింది రాజన్నపేటలోనే. నేను వ్యవసాయం చేసుకుంటూనే రాజన్నపేటలో దివేస్తున్నాను. 100% దొంగ ఓటు అండి. సో గోగూరి శ్రీనివాస్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు. ఆయనకు రెండో ఓటు జూబ్లీహిల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు. ఆయనను పోయి మేము అడిగితే ఆయన షాక్ అయ్యి, నా పేరు మీద జూబ్లీహిల్స్లో ఓటు ఉండేది, నాకేం సంబంధము, ఇది ఎవరు రాయించినరో దొంగలు, నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవడో ఓటేద్దాం అనుకున్నాడు, రాయించుకున్నారు, దొంగ ఓట్లు రాయించారు. అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది. యాజ్ యూ కెన్ సీ, Mr. Goguri Srinivas Reddy has no clue that he has a second vote. He is himself explaining that he has never stepped out of his district, but yet his name has been registered in Jubilee Hills by probably some Congress leader who thought they could impersonate, send an imposter and make sure that somebody votes on his name. ఇది జరుగుతూ ఉంది. ఈయనకు కూడా రెండు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లాలో ఓటు ఉన్నది, దాంతోపాటు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా వారికి ఓటు ఉంది. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, ఇది దొంగ ఓటు, నాకు తెలియదు, నేను షిఫ్ట్ కాలేదు, నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. నెక్స్ట్, అనదర్ ఎగ్జాంపుల్. ఎన్ని రకాల అరాచకాలు ఉన్నాయి ఈ ఓటర్ లిస్ట్లో అంటే, ఎన్ని దుర్మార్గాలు, ఎంత తప్పుల తడకగా ఉంది ఈ ఓటర్ లిస్ట్ అని చెప్పడానికి చూడండి ఒక్కసారి. గొప్ప ఎగ్జాంపుల్ ఇది. ఒకడే మనిషి, నేమ్ ఇస్ కోవూరి కార్తిక్, సేమ్ ఫాదర్ నేమ్ కోవూరి నాగన్న, సేమ్ హౌస్ నేమ్ నెంబర్ 83-229/D/75/H, but same picture also, not even different picture, same picture. 3 votes, 3 different epic cards. You can see the epic cards. WKH 4407896, WKH 4450409, WKH 4455168. Isn't this shameful? Isn't this atrocious? ఒకడే మనిషి, మూడు ఐడి కార్డులు, 3 ఓట్లు, ఒకడే మనిషి. అసలు ఏం తేడా కూడా లేదు. మీరు చూస్తే ఫోటో తేడా లేదు, మనిషి తేడా లేదు, తండ్రి పేరు తేడా లేదు, అడ్రస్ తేడా లేదు, 3 కార్డులు, 3 దొంగ ఓట్లు. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం. ఇవన్నీ కూడా మొన్ననే యాడ్ చేయబడ్డ ఓట్లు. కొవ్వూరి కార్తిక్. నెక్స్ట్, ఇంకో ఎగ్జాంపుల్, ఇది ఇంకా హైలైట్. ఇది చూడండి, సేమ్ మనిషి పేరు మాధురి గుడ్డేటి, హస్బెండ్ పేరు సేమ్ హేమంత్ కుమార్ గుడ్డేటి. పైన నంబర్ చూడండి, ఎపిక్ నెంబర్ WKH 33222039, కింద చూడండి WKH 2917706. ఇక్కడ తెలివిగా కాకపోతే ఒక పని చేశారు. అమ్మాయి సేమ్ ఉంది, భర్త పేరు సేమ్ ఉంది, ఇంటి అడ్రస్ సేమ్ ఉంది, ఫోటో మాత్రం మార్చేసిండ్రు. చూడండి, మాధురి గుడ్డేటి, పైన ఫోటో కింద ఫోటో మార్చిండ్రు, దొంగ ఓటు వేసినందుకు రంగం సిద్ధం చేసిండ్రు. సేమ్ భర్త పేరు, సేమ్ అమ్మాయి పేరు, సేమ్ ఇంటి నెంబరు, 2 కార్డులు, 2 ఓట్లు. ఇది అరాచకం కాకపోతే ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అట్రోషియస్ ఎలక్ట్రల్ ఓటర్ లిస్ట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రెజెంట్. నెక్స్ట్, in our physical verification, we went house to house in some clusters. You will be really, really surprised. This address, you can note it down. I request media to also cross-check us. This address 8-3-229/7/D/43/1. They said 42 votes are there in this address. 42 ఓట్లు ఉన్నాయి ఈ అడ్రస్లో అని చెప్పి ఓటర్ లిస్ట్ అది పెట్టారు. మేము ఆ ఇంటి కోసం ఎత్తుకుతా ఇల్లే లేదు. దిస్ హౌస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. 42 ఓట్లు ఒక అడ్రస్ ఇచ్చారు ఓటర్ లిస్ట్లో.
ఆ ఇల్లే లేదు. Now this is the plight of the voter list. This is the situation. This is how atrocious the voter list is. Next. ఇక ఇది ఇట్లాంటివి we have identified 287, not 1, 2, 287 house numbers where we have more than 251 voters. All of them, if you add, about 12,045 votes. All of them if you add, and most of them have been updated on 2nd September. మాస్ అప్డేషన్ ఒకటే రోజు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమొచ్చినాయి అంటే ఒకటే రోజు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో ఇట్లా గుప్పించి ఇరికిచ్చి మొత్తానికైతే 12,000 ఓట్లు ఈ రకంగా యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది. ఇక లాస్ట్ది మీరు చూడాల్సిందే, ఇదైతే లాస్ట్ స్లైడ్ మీరు అందరు చూడాల్సిందే. ఎందుకంటే చేస్తే తప్పులు చేస్తారు, ఇట్లాంటి ఏదో పనులు చేస్తారు, కానీ ఎంత అడ్డంగా దొరికిపోతారంటే కాంగ్రెస్ వాళ్ళ స్పెషాలిటీ. ఇప్పుడు చూడండి ఇక లాస్ట్ చలో, ఇగో ఇది హైలైట్. ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్, 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు, ఎవరో కాదు. ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్, ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు. హౌస్ నెంబర్ 8-3-229. కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో, అది పైన రెసిడెన్స్ కింద ఆఫీసు. 8-3-229/S/3/5. ఇంకో హైలైట్ ఏంటంటే 3వ ఓటు రాజేంద్ర నగర్లో ఉంది, 2 ఓట్లు జుబ్లీహిల్స్లో ఉన్నాయి, 1 రాజేంద్ర నగర్లో ఉంది. 3 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు, సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్. ఇక ఇంతకంటే అరాచకమైన పరిస్థితి, ఇంతకంటే మరి ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో. ఇట్లాంటి ఓటర్ లిస్టుతో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామంటూ ఓటర్ లిస్టు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది, ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ దిస్ జెంటిల్మెన్ that you see on the screen here. His name is V. Praveen Kumar Yadav. He is the brother, younger brother of the Congress candidate, Mr. Naveen Kumar Yadav. He has 3 votes, not 1 or 2, but 3 votes. 2 in Jubilee Hills, 1 more in Rajendra Nagar constituency. You can see all the epic numbers. WKH 4226320, WKH 3126018, WPK 455-355. All of you can inquire this. This is all open information. This information is available in public domain. You can go to the website of Election Commission, type in all these numbers. I can send you this presentation. My humble request to the media, show this to the world. Show what kind of malpractices are being done by the Congress party in collusion with the booth level officers in Telangana.